యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ పేరు వినగానే మనకు ఆకాశహర్మాల్యాలు, విలాసవంతమైన జీవితం గుర్తుకొస్తాయి. కాని ఈ దేశం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. ఆధునిక చరిత్రలోనే అత్యంత వేగంగా రూపాంతరం చెందిన దేశాల్లో యుఏఈ ఒకటి. దాని ప్రయాణం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు ఏమీ లేని ఒక నిశ్శబ్ద ఎడారి ప్రాంతం కేవలం 50 ఏళ్లలోనే ప్రపంచంలోనే ఒక ప్రధాన శక్తిగా ఎలా మారింది? అసలు ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది? యుఏఈ ప్రయాణం వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. సరే, అయితే ఈ కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. ఒకప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న ఈ ప్రాంతం ఐక్యసమాఖ్యగా ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. అంతా మొదలైంది 1971లో. అప్పుడు 6 ఎమిరేట్స్ కలిసి ఒక దేశంగా, ఒక సమాఖ్యగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత సరిగ్గా ఒక సంవత్సరానికి అంటే 1972లో రాస్ అల్ ఖైమా కూడా చేరడంతో మొత్తం 7 ఎమిరేట్స్ల యూనియన్ పూర్తయింది. ఆ రోజు వాళ్లు వేసిన పునాదే ఈరోజు యుఏఈని ప్రపంచ వాణిజ్య, పర్యాటక కేంద్రంగా నిలబెట్టింది. మరి యుఏఈ పాలనా వ్యవస్థ చాలా ప్రత్యేకమైనది. దీన్ని రాజ్యాంగ సమాఖ్య అని పిలుస్తారు. అంటే 7 ఎమిరేట్లకు చెందిన పాలకులు, అంటే ఎమిర్లు అందరూ కలిసి ఒక ఫెడరల్ సుప్రీం కౌన్సిల్గా ఏర్పడతారు. దేశంలో అత్యున్నత అధికారం ఈ కౌన్సిల్ చేతిలోనే ఉంటుంది. వాళ్ళ ఐక్యతకు ఇదొక చక్కటి నిదర్శనమన్నమాట. ఇప్పుడు ఆ 7 ఎమిరేట్లు ఏంటో చూద్దాం. ప్రతి ఎమిరేట్కు దాని సొంత గుర్తింపు, దాని సొంత ప్రత్యేకత ఉంది. అన్నీ కలిస్తేనే యుఏఈ. ఇక్కడ చూడండి, ప్రతి ఎమిరేట్ ఎంత భిన్నంగా ఉందో. అబుదాబి, ఇది రాజధాని, అతి పెద్దది కూడా. దేశంలోని చమురు సంపదలో ఎక్కువ భాగం ఇక్కడే ఉంది. ఇక దుబాయ్ గురించి మనందరికీ తెలిసిందే, ప్రపంచ వ్యాపార, పర్యాటక కేంద్రం. షార్జానైతే సాంస్కృతిక రాజధాని అంటారు. ఇలా ఒక్కో ఎమిరేట్ ఒక్కో ప్రత్యేకతతో ఈ సమాఖ్యను మరింత బలోపేతం చేస్తోంది. అయితే చాలామంది అనుకున్నట్టు యుఏఈ విజయం వెనుక ఉన్నది కేవలం చమురు మాత్రమేనా? అస్సలు కాదు. చమురుకు మించి వాళ్లు తమ ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్మించుకున్నారో ఇప్పుడు చూద్దాం. ఇదే అసలు రహస్యం. ఒకప్పుడు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అంతా ముత్యాల వేట, చమురు మీదే ఆధారపడి ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్లోబల్ టూరిజం, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ఇలా ఎన్నో రంగాల్లోకి విస్తరించారు. వాళ్ల అభివృద్ధికి అసలు కారణమిదే. వాళ్ల ఆశయాలు, వాళ్ల ఆలోచనలు భూమిని దాటి ఏకంగా అంతరిక్షం దాకా వెళ్లాయి. హోప్ మాస్ మిషన్తో యుఏఈ ఇప్పుడు అంతరిక్ష పరిశోధనలో కూడా ఒక ముఖ్యమైన శక్తిగా మారింది. ఇది వాళ్ల దూరదృష్టికి ఒక పెద్ద నిదర్శనం. సరే, ఇంత వేగంగా ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు ఆ దేశ సంస్కృతిపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? సంప్రదాయాలు, ఆధునికత ఎలా కలిసి ప్రయాణిస్తున్నాయో చూద్దాం. ఇది చూడండి, బహుశా ప్రపంచంలోనే ఇది చాలా యునీక్ సిచ్యువేషన్. యుఏఈలో స్థానిక పౌరులు కేవలం 12% మాత్రమే. నమ్మగలరా? మిగిలిన 88% మంది ప్రపంచంలోని వేరువేరు దేశాల్నుంచి వలస వచ్చినవాళ్లే. అందుకే ఆ దేశం ఒక గ్లోబల్ విలేజ్ లాగా ఉంటుంది. ఇన్ని దేశాల ప్రజలు కలిసి ఉండటం వల్ల అక్కడొక ప్రత్యేకమైన సంస్కృతి ఏర్పడింది. ఇస్లాం అధికారిక మతమైన ఇతర మతాల పట్ల చాలా సహనంతో ఉంటారు. అరబిక్ అధికార భాష అయినప్పటికీ వ్యాపారం, కమ్యూనికేషన్ అంతా ఇంగ్లీష్లోనే జరుగుతోంది. వాళ్ల సంప్రదాయ ఆతిథ్య విలువలను పాటిస్తూనే ఆధునిక ప్రపంచంతో కలిసి ముందుకు సాగుతున్నారు. యుఏఈ ఆశయాలు, వాళ్ల విజన్ ఎలా ఉంటాయో చెప్పడానికి మాటలక్కర్లేదు. వాళ్ళు నిర్మించిన కట్టడాలు చూస్తే చాలు. అవి భవిష్యత్తు కోసం వాళ్ళు కంటున్న కలలకు ప్రతిరూపాలు. ఉదాహరణకు దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా 828 మీటర్ల ఎత్తుతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం. ఇది కేవలం ఒక బిల్డింగ్ కాదు, వాళ్ల సంకల్పానికి, అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే తపనకు నిలువెత్తు నిదర్శనం. అలాగే అబుదాబిలోని షేక్ జైడ్ గ్రాండ్ మసీదు, ఇది కేవలం ప్రార్థనాస్థలం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన కళాఖండం. ఒకేసారి 40,000 మంది ఇక్కడ ప్రార్థనలు చెయ్యొచ్చు. దాని వాస్తుశిల్పం, దాని అందం మాటల్లో చెప్పలేనివి. ఇక దుబాయ్లోనే మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాధారణంగా మ్యూజియం అంటే పాత వస్తువుల ప్రదర్శనశాల. కాని ఇది ఎలా కాదు. ఇది భవిష్యత్తును మన కళ్ల ముందు ఉంచుతుంది. రేపటి ప్రపంచం ఎలా ఉండబోతుందో చూపిస్తుంది. చాలా వినూత్నమైన ఆలోచన కదా? శ్రేష్ఠత కోసం జరిగే పరుగుకు ముగింపు గీత ఉండదు. ఈ ఒక్క మాట చాలు యుఏఈ స్ఫూర్తిని అర్థం చేసుకోవడానికి.
నిరంతరం కొత్తదనం కోసం, అభివృద్ధి కోసం వాళ్లు పరిగెడుతూనే ఉంటారు. వాళ్ల విజయానికి ఇదే అసలు కారణం. ఒకప్పుడు ఇసుక తిన్నెలు, ఇప్పుడు ఆకాశహర్మ్యాలు. ఈ 50 ఏళ్లలో యుఏఈ సాధించిన ప్రగతి నిజంగా ఒక అద్భుతం. వాళ్ల కథ ఒక ధైర్యమైన ఆశయానికి, దాన్ని సాధించే వేగానికి ఒక చక్కటి ఉదాహరణ. మరి 50 ఏళ్ల ప్రయాణం ఇలా ఉంటే రాబోయే 50 ఏళ్లలో ఇంకెన్ని అద్భుతాలు చూడబోతున్నాము?